అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫస్ట్ విడత ఎన్నికలు అయిపోయినాయి. నిన్న ఫస్ట్ విడత పోలింగ్ అయిపోయింది. దాదాపు 3834 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఇక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు జరిగిన తర్వాత మధ్యాహ్నం తర్వాత దాదాపు రాత్రి 12-1 దాకా కూడా ఈ ఫలితాలు వెలువడుతానే ఉన్నాయి. 12 వరకు తీసుకున్నట్లయితే దాదాపు ఈ అప్డేట్లు మనకున్నాయి. కాంగ్రెస్ 1702, బీఆర్ఎస్ 1345, బీజేపీ 186, అదర్స్ అంటే 524 మంది ఇట్లా వీళ్ళని సర్పంచులుగా ఎన్నుకున్నారు, సర్పంచులుగా గెలిచిండ్రు. వాస్తవానికి అధికార పార్టీ పక్షమే ఉంటుంది. ఏదైనా బై ఎలక్షన్ వచ్చినా, లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఏ ఎన్నికలు జరిగినా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు జనం ఎక్కువ. ఎందుకు అధికార పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు అని అంటే, అధికారంలో ఉండేది ఎవరేం చేసినా ఇంకా 3 ఏళ్ళు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పోదు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేస్తేనే మన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి అనుకొని వాళ్ళు ఊళ్ళల్లో అధికార పార్టీ తరపున నిలబడ్డోళ్ళు కూడా ఇదే నినాదం ఎత్తుకొని ముందడుగు పోతారు. ఇదే ముచ్చట చెప్పుకుంటా ఊళ్ళల్లో తిరుగుతారు. మీరు అధికార పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తేనే మీకేమైనా అభివృద్ధి పనులు అవుతాయి అని చెప్పేసి బెదిరించుకుంటా ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఎంతగానం బెదిరించినా ఏం చేసినా పరిస్థితులు మాత్రం భిన్నంగా కనబడ్డాయి. ఇది తొలి విడత ఎన్నికలు మాత్రమే. ఇంకా 2 విడతలు మిగిలిన్నాయి. 14 తారీఖు ఇంకో సెకండ్ విడత, 17 తారీఖు థర్డ్ విడత. ఇది ఫస్ట్ విడతకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు సంపాదించుకున్నారు, ఎన్ని మెజార్టీ స్థానాలు సంపాదించుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం మీద ఈ జిల్లాల పర్యటన అని చెప్పేసి ఈ మొదటి విడత ఎన్నికలు ఎక్కడెక్కడ జరుగుతాయో ఆ ఏరియాలలో మొత్తం మీద బహిరంగ సభలు పెట్టుకుంటూ పోయిండు. ఒక సర్పంచ్ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రమోషన్లు చేయడం, లేకపోతే క్యాంపెయినింగ్ నిర్వహించడం, బహిరంగ సభలు నిర్వహించడము చరిత్రలో మొట్టమొదటిసారి అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేసిండు రేవంత్ అన్న? జిల్లాల పర్యటన వచ్చినాక 2 ఏళ్ల పొద్దు ఎక్కడ ఒక సభ పెట్టలే. సభ పెట్టినప్పటికి కూడా జిల్లాల పర్యటనలకు పోలే, జిల్లాలలో తిరగలే. ఎక్కడో ఒక సందర్భంలో ఆయనకు నచ్చిన కాడ సభ పెట్టుకున్నారు తప్ప ఏ ఒక్క జాగలో కూడా ఆయన పర్యటించింది లేదు. కాకపోతే సర్పంచ్ ఎన్నికల నేపథ్యం అట్లనే 2 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్లలో పడతా ఉన్నాం కదా అని చెప్పేసి ప్రజాపాలన విజయోత్సవ సభలను పెట్టుకుంటా అక్కడ కూడా కేసీఆర్ని తిట్టుకుంటా, బీఆర్ఎస్ పార్టీ తిట్టుకుంటా, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుకుంటా. ఇప్పుడు ప్రజలు 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కేసీఆర్ పాలననే బాగుండే, కేసీఆర్ పాలననే బెటర్ ఉండే, మాకు ఇన్ని తిప్పలు లేకుండే, అభివృద్ధి సంక్షేమ పథకాలను 2 బ్యాలెన్స్ చేసుకుంటూ పోయిండు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు. ఈ రేవంత్ రెడ్డికి అది శాతనైతే లేదు అని చెప్పేసి తిట్టుకునేటోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు జనాలు ఊళ్ళల్లో. ఇక్కడ ఈ పార్టీకి సపోర్టు ఆ పార్టీకి సపోర్ట్ అని కాదు, ఇది వాస్తవమైన ముచ్చట. ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ కూడా నిజంగానే రేవంత్ రెడ్డి కంటే బీఆర్ఎస్ హయాంలోనే మంచిగుండే అని చెప్పేసి ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నదల్లా. ఊళ్ళల్లో ఏదైతే వీళ్ళు అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుర్రి, అట్లా గెలిపించుర్రి, ఇట్లా గెలిపించుర్రి అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతారు. కానీ వచ్చిన 2 ఏళ్ల పొద్దులో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఎన్ని గ్యారంటీలు అమలు చేసిర్రు వీళ్ళు? 6 గ్యారంటీల కింద సబ్ గ్యారంటీలు 13 ఉన్నాయి, 420 హామీలు ఉన్నాయి. మహిళలకు ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతావి ఏది సంపూర్ణంగా అమలు చేసిండ్రు? చేసిన వాటిలలో ఫ్రీ కరెంటు అని చెప్తాండ్రు, అది ఎంతమందికి వచ్చింది? 500 రూపాయల గ్యాస్ బుడ్డి అంటారు, అది ఎంతమందికి వచ్చింది? ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాయి 20,000నట. 10 ఏళ్లలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాయి 20,000నట. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. లెక్కలు తీస్తే నిజాలు ఏందనేది తెలుస్తుంది కదా. లెక్కలు ఎటు పోకుండా ఉండయి కదా, లెక్కలు బరాబర్ ఉంటాయి కదా, బాగా చెప్తా ఉంటాయి కదా. సర్కార్ మొత్తం ఆగం చేస్తా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణ పరిస్థితి ఆగమైంది. తెలంగాణ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండే, కేసీఆర్ హయాంలో ఏ విధంగా ఉండే, తను గ్లోబల్ సమ్మిట్ తను పైసలు ఖర్చు పెట్టుకొని దాదాపు ఒక 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి 300 నుంచి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి గ్లోబల్ సమ్మిట్ పెడితే ఆ గ్లోబల్ సమ్మిట్లో కూడా కేసీఆర్ పేరు మారుమోగింది, కేసీఆర్నే పొగిడిండ్రు. రైట్, దానికి నిదర్శనం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ హవా అని చెప్పేసి ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు రాసుకున్నారు, ఏ పత్రికలు ఇష్టం ఉన్నట్టు అవి రాసుకున్నాయి. కానీ కాంగ్రెస్ హవా ఎక్కడ కనబడ్డది? నిజమైన కాంగ్రెస్ హవా ఉన్నదా?
100% కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయినరు కదా. ఎందుకు గెలిపించుకోలేకపోయినరు? కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ మీద 2 ఏళ్లలో ఏర్పడ్డ వ్యతిరేకత వల్లనే ఇలా గెలిపించుకోలేకపోయిరావు. ఇది వాస్తవమైన ముచ్చట. జనాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నమ్మే సిచ్యువేషన్ అదా. ఒకవేళ నమ్మితే మాత్రం బెదిరిస్తే తప్ప ఇంకా ఏ సిచ్యువేషన్ లేదు. ఎట్లా బెదిరిస్తారంటే, అధికార పార్టీ, మాది అధికార పార్టీ కాబట్టి మా ఎమ్మెల్యే దగ్గరికి మేము పోతాం, మా మంత్రి దగ్గరికి మేము పోతాం. ఏడా ఎమ్మెల్యేలను మంత్రుల దగ్గర రానిత్తుర్రా? మంత్రులు ముఖ్యమంత్రి దగ్గరికి పోతారా? లేకపోతే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గరికి పోతారా? ఇది చాలా సందర్భాలలో చెప్పినారా? ఇది మొత్తం మీద పల్లెలలో గులాబీ గుబాలించిందని చెప్పుకోవాలి. గులాబీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉన్నదో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కువగా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళకి తక్కువ సీట్లు వస్తాయి, అధికార పార్టీకి సంబంధించి ఎక్కువ సీట్లు వస్తాయి, మెజార్టీ స్థానాలు వస్తాయి. ఇది తొలి విడత రిజల్ట్ మాత్రమే. ఒకసారి మనం చూసుకున్నట్లయితే దాదాపు 3834 గ్రామ పంచాయతీలకు గాని ఎన్నికలు జరిగినాయి. తొలి విడతలో భాగంగా నిన్న 11వ తారీఖు, డిసెంబర్ 11వ తారీఖు నాడు ఇటు వీళ్ళు 56,19,430 మంది ఓటర్లు, 84% ఓటింగ్ నమోదైంది అని చెప్తా ఉన్నారు. ఇటు కాంగ్రెస్కి వచ్చేసి 1702 స్థానాలు, బీఆర్ఎస్కి వచ్చేసి 1345 స్థానాలు, బీజేపీకి వచ్చేసి 186. అంటే ఇందులో ఏకగ్రీవం ఉన్నోళ్ళు ఉంటారు, లేకపోతే ఏకగ్రీవం ఉన్నోళ్ళకి కూడా పార్టీలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసిరంటే ఏకగ్రీవంగా గెలిచిన వాళ్ళని కూడా అందులో యాడ్ చేసుకున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నుకున్న వాళ్ళకి కూడా పార్టీలు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఇంకా అదర్స్ చూసుకున్నట్టయితే 524, మొత్తం 3757. అంటే ఈ 3834 గ్రామ పంచాయతీలకు గాను నిన్న మధ్యరాత్రి 1 గంట వరకు 3757 స్థానాలకు ఎవరెవరు గెలిచిండ్రు అనేది ఇక్కడ బయటపడ్డాయి. రైట్. లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి లాస్ట్ టైం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఎన్నికల లెక్కలు మనం చూసుకున్నట్లయితే అప్పుడు 3701 గ్రామ పంచాయతీలకు గాను ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ పార్టీ 2444 స్థానాలను కైవసం చేసుకుంటే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 826 స్థానాలు. అది మొదటి విడతకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూసుకోండి. మరి మీరు ఇక్కడ 3834 గాను 1700 స్థానాలు సంపాదించుకుంది ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఎన్ని స్థానాలను సంపాదించుకుంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఎన్ని స్థానాలను సంపాదించుకుంది అని ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏర్పడ్డ వ్యతిరేకత మాత్రం ఈ సర్పంచ్ ఎన్నికలలో కానీ, జెడ్పీటీసీ ఎన్నికలలో కానీ, ఎంపీటీసీ ఎన్నికలలో కానీ కంపల్సరీ పడుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా కంపల్సరీ పడుతుంది. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు చెప్పుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊళ్ళకు పోయి ఓట్లేయండి అని చెప్పేసి? మేము ఓటు ఎత్తి 2500 ఇస్తామని చెప్పేసి అడుగుతారా? అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అప్పుడే మాట ఇచ్చారు, 2 ఏళ్ల పొద్దు అవుతుంది, ఇప్పుడు 24 నెలల నుంచి మాకు ఎన్ని పైసలు బాకీ పడ్డారు, 50-60 వేల రూపాయలు బాకీ పడ్డారని చెప్పేసి ప్రశ్నిస్తారు కదా. మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినాము ఓటేయండి అని అడుగుతారా? అందరికి ఫ్రీ కరెంట్ ఇచ్చినాము ఓటేయండి అని అడుగుతారా? లేకపోతే 500 రూపాయల గ్యాస్ బుడ్డి ఇచ్చినాము ఓటేయండి అడుగుతారా? యువతలకు స్కూటీలు ఇచ్చినాము ఓటేయండి అని అడుగుతారా? విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయలు ఇచ్చినాము ఓట్లేయండి అని అడుగుతారా? లేకపోతే అత్తడు కోడలకు ఎంతమందికి ఉంటే అంతమందికి 2500 ఇచ్చినామని ఓట్లు అడుగుతారా? వృద్ధులకు పెంచుతామన్న ఆసరా పెన్షన్ 4000 చేసి ఇచ్చినాము మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా? లేకపోతే వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ పెంచినాము ఓట్లేయని అని అడుగుతారా? ఇందిరమ్మ ఇండ్లు అందరికి మంజూరు చేసినాము ఓట్లేయమని అడుగుతారా? ఏమని ఓట్లు అడుగుతారు ఊళ్ళకు పోయి? ఇదొక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అధికార పార్టీది పై చేయి ఉంటుంది, అది చరిత్ర. ఇది చరిత్ర అనుకోవాలి. నిజంగా అధికార పార్టీదే పై చేయి ఉంటుంది. అధికార పార్టీది కాకుండా ఇంకా ప్రతిపక్షం పార్టీ ఎక్కువ స్థానాలు సంపాదించుకున్నది అని అంటే మాత్రం ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీకి కొన్ని జాగాలల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామంలో దెబ్బ తగిలింది వాళ్ళకి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా జాగాలల్లా వాళ్ళకు దెబ్బలు దాక్కుంటూ పోయినాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువగా దాదాపు చాలా జాగాలలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానాలు సంపాదించుకుంది కదా. ఈ 1702 స్థానాలు, ఈ 1702 స్థానాలలో దాదాపు 1000కి పైగా స్థానాలలో 20 ఓట్లతోని 10 ఓట్లతోని గెలిచిందే కాంగ్రెస్ పార్టీ. అంత గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. పల్లెలలో జనం నుంచి
మార్పు అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఈ పాలన తెచ్చుకొని ఆగమైనమని చెప్పేసి తొలి విడత ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు చెప్తా ఉన్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత మండలమైన రాజాపూర్లో బీఆర్ఎస్ హవా. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల ఫైనల్ రిజల్ట్ మొత్తం గ్రామ పంచాయతీలు 24, బీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 4, బీజేపీ 2, స్వతంత్రులు 2 అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చాలా మందికి దెబ్బ తగిలింది. ఇటు ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే ఏటూరు నాగారం అది అతిపెద్ద గ్రామ పంచాయతీ. ములుగు జిల్లాలోనే అతిపెద్ద గ్రామమైన ఏటూరు నాగారం సర్పంచ్ స్థానం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 3230 ఓట్ల మెజారిటీతో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత. దాదాపు 8333 ఓట్లు పోలైనాయి. దాంట్లో 5520 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి, బీఆర్ఎస్ అభ్యర్థికి పడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 2330 ఓట్లు పడ్డాయి. ములుగు జిల్లా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉద్రిక్త చోటు చేసుకుంది. 376 ఓట్లు పోలవ్వగా 317 ఓట్లు సాధించిన బీఆర్ఎస్ సర్పంచ్. ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి. ఏం చెప్పిండు ఆదిలాబాద్ పోయి ఎర్ర బస్సు రాని జాగాలల్లో ఎయిర్ బస్సు తీసుకొస్తా అని చెప్పేసి మాట్లాడారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి పోయి స్వయాన ప్రచారం చేసినప్పటికి కూడా ఇగో పడ్డ ఓట్లు గివ్వి. ఇంకా ఎక్కువగా భారీ బహిరంగ సభలు పెడతాడట, జిల్లాల పర్యటన పెడతాడట. ఇది కథ. మొత్తం మీద పల్లెలలో మాత్రం బీఆర్ఎస్ హవా కనబడ్డది. పల్లెలలో జనం నుంచి మంచి స్పష్టమైన మార్పు కనబడతా ఉన్నది. ఈ రిజల్ట్ చూసి ఇంకా 2 విడతలు ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.